బీసీల అభివృద్ధి అనేది దయ కాదు, అది హక్కు అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ వట్టే జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారిని కలిసి మెమోరాండం అందజేశారు. నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్న గౌరవ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు అంజయ్య గారికి, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు నాగరాజు గారికి, మహిళా అధ్యక్షురాలు మంజుల గౌడ్ గారికి, మిగతా మండలాల నాయకులు, అదేవిధంగా రాష్ట్ర జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మరి ఇక్కడ ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వెనుకబాటుతనానికి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే పరిష్కారం జరుగుతుంది అనేటువంటి ఆకాంక్షతోని తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినటువంటి సప్లాన్తోనే ఎంతో కొంత మేర ఆ యొక్క వర్గాలకు జరుగుతున్నప్పటికీ బీసీల కాడికి వచ్చేసరికల్లా మరి 2014 నుండి కూడా 14-15 సంవత్సరం నుండి మొదలుకొని మరి నేటి వరకు కూడా బడ్జెట్ కేటాయింపులకు ఖర్చు చేసేటటువంటి దానికి ఎలాంటి పొంతన లేకపోవడంతో మరి ఈ యొక్క వర్గాల యొక్క వెనుకబడతనం మరింతగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్లకు, మండలాలు అదేవిధంగా ఆర్డీఓ స్థాయి అధికారులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపు మేరకు మరి బీసీలకు సప్లాన్ కేటాయించాలనేటటువంటి మరి మెమోరాండాన్ని సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి ఆనాడు సప్లాన్ కేటాయింపు కొరకు మా యొక్క మెమోరాండం కూడా కేటాయించడం జరిగింది. నిజంగా ఈ యొక్క బీసీలకు ఇచ్చినటువంటి బడ్జెట్ చూస్తే మరి 2014 నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనీసం 10-15% మించి అంచనా బడ్జెట్ నుంచి ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు. మరి మిగిలినటువంటి బడ్జెట్ 2014-15 74%, 2015-16 78%, 16-17 41%, అదేవిధంగా 17-18 43%, 18-19 39%, 20-21 33% నిధులు మిగిలిపోయి మళ్ళీ వాటిని క్యారీ ఫార్వర్డ్ జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళకు సప్లాన్ లేదు కాబట్టి మరి వాటన్నిటిని కూడా మరి మురిగిపోయేటటువంటి పరిస్థితి. పేరుకు కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ కూడా మరి అమలు కాడికి వచ్చేసరికల్లా అంతంత మాత్రంగానే ఉంది. మరీ ముఖ్యంగా 2025-26 బడ్జెట్ చూసినట్లయితే మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారు మండలిలో మరి నిన్న కూడా మాట్లాడడం జరిగింది. విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ చూస్తే స్కాలర్షిప్ల కోసం 1908 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినప్పటికీ మరి ఖర్చు చేసేసరికల్లా 365 కోట్లు మాత్రమే ఖర్చు జరిగిపోయింది. మాంటి ఇంకొక నెల రోజులు మాత్రమే మరి బడ్జెట్ కేటాయించేటటువంటి సమయం మాత్రం మిగిలి ఉంది. అదేవిధంగా హాస్టళ్ల కోసం 435 కోట్ల రూపాయలు అంచనా బడ్జెట్ ఇచ్చినప్పటికీ మరి ఖర్చు చేసింది 315. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ నిధి 80 కోట్లు కేటాయించినప్పటికీ సరే దాంట్లో 83 కోట్లు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం కోసం 1871 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఖర్చు కాడికి వచ్చేసరికల్లా 1300 మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. స్టడీ సర్కిళ్ల కోసం 50 కోట్లు కేటాయిస్తే 4 లక్షలు మాత్రమే ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా జీవనోపాధి రంగానికి సంబంధించిన చూస్తే మా యొక్క గీతా కార్మికులకు కేటాయించినటువంటి బడ్జెట్ 70 కోట్లు కేటాయిస్తే 19 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా చేనేత కార్మికులకు 450 కోట్లు కేటాయిస్తే ఖర్చు మాత్రం 168 కోట్లు మాత్రమే. అదేవిధంగా 22 బీసీ కార్పొరేషన్లకు మరియు రాజీవ్ యువ వికాసానికి కలిపి 4102 కోట్లు కేటాయిస్తే ఖర్చు మాత్రం 13 కోట్లు. అంటే బీసీల మీద వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకు ఉన్నటువంటి మరి ప్రేమ ఆప్యాయతలు ఈ యొక్క కేటాయింపులు అదేవిధంగా ఖర్చు చూస్తే తెలుస్తూ ఉంది. అదేవిధంగా సామాజిక రంగం
కళ్యాణ లక్ష్మికి 2173 కోట్లు కేటాయించినప్పటికీ మరి వాళ్ళ ఒక నెల రోజులు ఆగితే కళ్యాణ లక్ష్మి 50,000 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నటువంటి ఈ ప్రభుత్వం 108 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా వెనుకబడిన తరగతుల కమిషన్ కోసం 21 కోట్లు కేటాయించినప్పటికీ 3 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటటువంటి పరిస్థితి. నిర్మాణ రంగం 100 కోట్లు కేటాయించి జీరో, 1 రూపాయి కూడా ఖర్చు చేసినట్టు. సిబ్బంది జీతభత్యాలు 143 కోట్లు కేటాయించి 43 కోట్లు మాత్రమే అంటే ఈ రకంగా చూసుకుంటా పోతే తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క పరిస్థితి ఏ రకంగా దిగజారిపోతా ఉంది రాను రాను అనే దానికి నిదర్శనం ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ ఖర్చులు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీసీల యొక్క ఆవశ్యకతను గుర్తించి బీసీలకు మరి ఎస్సీ ఎస్టీల మాదిరిగానే సప్లాన్ కూడా కేటాయించినట్లయితే సరే ఈ సంవత్సరం కేటాయించినటువంటి బడ్జెట్లో ఏమైనా ఖర్చు చేయనటువంటి ఉంటే మరి భవిష్యత్ తరానికి కూడా భవిష్యత్ సంవత్సరానికి కూడా ఫార్వర్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అనేక రకాల హామీలు ఇచ్చి మరి యొక్క అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణమే బీసీలకు సప్లాన్ మరి చట్టబద్ధత కల్పించాల్సిందిగా ఈ యొక్క మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి యొక్క ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అనేక రకాల కార్యక్రమాలకు పూనుకుంటుందని తెలియజేస్తూ వెంటనే యొక్క సప్లాన్ని మరి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మా యొక్క పార్టీ తీర్మానం చేసింది. మా పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని